హాయ్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ కంజుల. ఇవాళ నేను ఫియర్ గురించి మాట్లాడతాను. మన లైఫ్‌లో ఎవ్రీ సెకండ్ మనల్ని ఫియర్ వెంటాడుతా ఉంటది. ఈ పని చేయాలా వద్దని ఫియరు. ఈ విషయం నలుగురితో మాట్లాడొచ్చా, డిస్కస్ చేయొచ్చా అని ఫియరు. ఇక్కడికి వెళ్ళాలా వద్దా అని ఫియరు. నేనిక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా ఈ ప్రాపర్టీ ఏమైనా కొనొచ్చా లేదని ఫియరు. లేకపోతే నాకేమన్నా హెల్త్ ఇష్యూ ఉందని ఫియరు. జాబ్ ఫియరు, బాస్ ఫియరు, నేను పర్ఫామ్ చేయగలనా అనేది ఫియర్. ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫియర్లు. ఇంకా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే మనం ఇంటర్వ్యూకెళ్ళి నేను సరిగ్గా మాటలు రిజెక్షన్ చేస్తానా, లేకపోతే రిజెక్షన్ గురవుతానా, లేదా ఇక్కడ వేరే ప్రాపర్టీస్ ఏమైనా కొని ఏమైనా బిజినెస్లో పెడితే ఏమైనా లాస్ వస్తుందేమో అని ఇన్వెస్ట్ చేయకుండా ఉండి నేను చాలా జీవితంలో ఒక మనిషి చాలా కోల్పోతారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫియర్స్ ఉన్నాయి. ఈ ఫియర్స్ కాకుండా అబ్నార్మల్ ఫియర్స్ ఉన్నాయి. అబ్నార్మల్ ఫియర్స్ అంటే లైక్ ఫియర్ ఆఫ్ లిఫ్ట్ అంటే భయం. కొంతమందికి ఫ్లైఓవర్ ఎక్కాలంటే భయం. కొంతమందికి ఫ్లైట్ ఎక్కాలంటే భయం. చాలామంది ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నాను ఈ రోజుల్లో. వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి కానీ, లేకపోతే ఎక్కడైనా వెళ్ళాలన్న ట్రైన్ కానీ, వాళ్ళ బస్ కానీ, లేకపోతే కార్ కానీలో వెళ్తారు కానీ ఫ్లైట్ తీసుకోరు. ఎందుకంటే ఫియర్ ఆఫ్ ఫ్లైట్. ఇది ఎందుకు వస్తుందంటే ఈ ఫియర్ అనేది ఇది మన ఓన్ క్రియేషన్. ఇది మెంటల్ ఇంబ్యాలెన్స్. ఇది మన సొంత ఓన్ క్రియేషన్. ఇదేంటంటే మనం ఇమాజినేషన్ ఆఫ్ వర్స్ట్ కేస్ సినారియో. అంటే దేంట్లో అయినా దారుణమైన నెగిటివ్ చూస్తాం. ఇప్పుడు ఫ్లైట్ జర్నీ మన ట్రైన్ జర్నీ కన్నా, బస్ జర్నీ కన్నా, కార్ జర్నీ కన్నా వెరీ సేఫెస్ట్ జర్నీ ఫ్లైట్ జర్నీ. అది కూడా నువ్వు 1 అవర్లో వెళ్ళిపోతారు. కానీ ఏంటంటే ఎక్కిన కాడి నుంచి వర్స్ట్ కేస్ అంటే ఏ విషయంలో అయినా దారుణమైన నెగిటివ్ చూస్తూ ఉంటారు. వర్స్ట్ కేస్ సినారియో అంటే ఇది కూలిపోద్దేమో, ఎక్కిన కాడి నుంచి ఆ నెగిటివ్ థింకింగ్, దారుణమైన నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది కూలిపోద్దేమో, పడిపోద్దేమో అట్లా అనేసి ఆ ఫ్లైట్లు ఎక్కకుండా చాలామంది, చాలా రిచ్ పీపుల్ కూడా ఫారెన్ టూర్స్ అవి తిరగలేకపోతున్నారు. ఎందుకంటే ఫియర్ ఆఫ్ ఫ్లైట్. తర్వాత ఫియర్ ఆఫ్ లిఫ్ట్. తర్వాత కొంతమంది చూశాను లైక్ మన హైదరాబాద్లో పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్స్ ఎక్కాల్సి వస్తుందని ఈ చుట్టూ తిరిగి బాలానగర్ మీదుగా, లేకపోతే బోయినపల్లి మీదుగా అట్లా కింద నుంచి వెళ్తారు. ఈ ఫియర్ అనేది ఏంటంటే మన మెంటల్ ఇంబ్యాలెన్స్ ఒకటి, మన ఓన్ క్రియేషన్ ఒకటి. ఏంటంటే మన ఆలోచనలో వర్స్ట్ దేంట్లో అయినా చెడు చూస్తున్నాం. మంచి చోట్ల అంటే పాజిటివ్ చూడలేదు, ఓన్లీ చెడు చూస్తున్నాం. సో ఈ ఫియర్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే మనం కొన్ని రాయాలి. ఈ ఫియర్ నాకు ఈ ఫియర్ ఎందుకు కలుగుతుంది, ఏ విషయం మీద కలుగుతుంది అనేది మనం రాసుకొని దాన్ని మనం విజువలైజ్ చేయాలి. అంటే ఎక్కిన కాడి నుంచి నాకు నెగిటివ్ థింకింగ్ ఎక్కడ వస్తుంది, విజువలైజ్ అంటే ఫేస్ అవ్వాలి. ఈ ఫియర్ని ఫేస్ అవుతేనే ఫియర్ ఆగిపోయేది. అదేంటంటే తెలియగల మనుషులు దాన్ని ఫేస్ అవుతారు, భయస్థులు దాని గురించి పారిపోతారు. ఇంకా పారిపోతే అది వెంటాడుతూ ఉంటుంది ఫియర్. సో దాన్ని ఫేస్ అవ్వాలి. ఫేస్ అవ్వాలంటే దాని గురించే మనం విజువలైజ్ చేయాలి. ఒక మెడిటేషన్ కానీ కళ్ళు మూసుకొని నేను పలానా ఫ్లైట్ ఎక్కి వెళ్తుంది హాయిగా, లేకపోతే పలానా ఫ్లైఓవర్ ఎక్కాను, నీట్గా దిగుతున్నాను, అక్కడ ఎంజాయ్ చేస్తాను, ఫ్లైట్ ఎక్కుతున్నాను, ఫారిన్ కంట్రీ అమెరికాలో దిగుతాను, లేకపోతే ఢిల్లీలో దిగుతాను. తర్వాత ఇంతమంది మనుషులు ఫ్లైట్లు ఎక్కుతున్నారు, ఇంతమంది వేల మంది ఫ్లైఓవర్లు ఎక్కుతున్నారు, లిఫ్ట్లు ఎక్కుతున్నారు, వాళ్ళకేం కానీ నాకెందుకు అవుద్ది అని ఎవ్రీథింగ్ పాజిటివ్గా థింక్ చేస్తే ఈ ఫియర్ని ఈజీగా మనం ఎన్కౌంటర్ చేయగలం. అట్లా కాకుండా దీన్ని ఎక్నాలెడ్జ్ చేసి భయపడి దాని నుంచి పారిపోతే అది వెంటాడుతూ ఉంటుంది. సో మనం ఏంటంటే ఫస్ట్ ఫియర్ ఎందుకు వస్తుంది అనేది రాసుకొని దాన్ని ఫేస్ చేయాలి. ఆ ఫియర్ని ఫేస్ చేసినా ఆ ఫియర్ పోయేది. ఫియర్ని ఫేస్ చేయకుండా పారిపోతే దాని మన కాల్పడుతుంది. సో దాన్ని ఫేస్ చేసి మనం విజువలైజ్, కళ్ళు మూసుకొని అదే థింక్ చేస్తా, ఫ్లైట్ ఎక్కాను, కూర్చున్నాను, పాజిటివ్ అంతా పాజిటివ్, నీట్గా దిగుతాను, అక్కడికి వెళ్తాను, అన్నీ చూస్తాను, ఎంజాయ్. నెగిటివ్ అనేది మైండ్లోకి రాకుండా ఉంటే అంటే వర్స్ట్ కేస్ సినారియో అంటే వర్స్ట్గా ఏమవుద్ది అనేది గూగుల్ ఎందుకంటే ఆ మనిషి ప్రతిసారి వర్స్ట్ కేసు చూస్తుంటాడు. ప్రతి దాంట్లో, ప్రతి మనిషిలో, ప్రతి వస్తువులో అమ్మో ఇది పడిపోద్దాం, ఈ ఫ్లైఓవర్ పడిపోద్దాం, అమ్మో ఈ లిఫ్ట్ కూలిపోద్దాం అని అది థింక్ చేయకుండా పాజిటివ్ థింకింగ్, ఓకే లిఫ్ట్ ఎక్కుతాను, దిగుతాను అంటే ఈ ఫియర్ ఈజీగా మనం ఎన్కౌంటర్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తే మన క్రికెటర్స్లో కూడా చూస్తే ధోని, వీళ్ళు తర్వాత హార్దిక్ పాండ్యా ఎంత టెన్షన్ మ్యాచ్ అయినా ఫ్రీగా వచ్చి ఆడతారు. మన ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ ఒక ఆయన అంటున్నట్టు వరల్డ్ కప్ ఫైనల్స్ రేపు ఉన్నప్పుడు వాళ్ళంట లైక్ ఆ నైట్ క్లబ్కి వెళ్ళి ఆ రూమ్లో రాత్రి అంతా ఫన్ అంటే ఫ్రెండ్స్తో అంతా జోకులు వేసుకొని నవ్వుకుంటా
వచ్చి ప్రశాంతంగా ఆడితే మ్యాచ్ వరల్డ్ కప్ విన్ అయ్యారు. అదేంటంటే మనకి ప్రెషర్ గానీ, ఫియర్ గానీ బిల్డప్ అయితే అది మనకి యూ కెనాట్ పర్ఫార్మ్. నెక్స్ట్ ద హార్డ్ యూ ట్రై, ద వర్స్ట్ ఇట్ గెట్స్. ఎంత హార్డ్ ట్రై చేస్తే ఫియర్ ఉన్నప్పుడు అది వర్స్ట్ సినారీకి వెళ్తుంది. ఇఫ్ థింగ్స్ టైటన్ అయితే యు ఆర్ డెడ్. సో జో डर गया वो मर गया. సో దీస్ ఆర్ ద సింపుల్ టిప్స్ టు అవాయిడ్ ఫియర్. దాన్ని ఫేస్ అవ్వాలి, దాన్ని జాట్ డౌన్ చేసుకోవాలి, ఏది కాస్ట్ చేస్తుందో నాకు ఫియర్. తర్వాత దాన్ని విజువలైజ్ చేసుకుంటా ఉండాలి. ఒక నెల రోజులు ఇలా ఈజీగా చేస్తే దేని నుంచి ఫియర్ అయినా సరే, ఏ ఫియర్ అయినా కూడా మనకి ఈజీగా మన మైండ్లోంచి తొలగిపోద్ది. ఇది గుర్తుపెట్టుకోండి, మన ఇట్స్ ఓన్ క్రియేషన్, మనం క్రియేట్ చేసుకుంది ఈ ఫియర్ అనేది. ఇదేంటంటే ఇమాజిన్, అన్నిట్లో మనం నెగిటివ్ చూస్తాం, ప్రతి విషయంలో నెగిటివ్ చూడటం వల్ల మనకి ఫియర్ డెవలప్ అవుతుంది. సో మనమే దాన్ని పోగొట్టుకోవాలి. మనం కానీ దాన్ని డెవలప్ కాకుండా అవాయిడ్ చేస్తాం. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే నా భయం, నేను అవాయిడ్ చేసుకుంటే వెళ్ళాను. చాలామంది ఎక్కడి నుంచి పెద్ద పెద్ద ఢిల్లీ కూడా కారులోనో లేకపోతే ట్రైన్స్లోనో పాపం గంట పోయేది 24 గంటలు ట్రావెల్ చేసి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. అవాయిడ్ చేయకూడదు, ఫేస్ అవ్వాలి. ఎస్, ఫేస్ అయ్యి ఎక్కి ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు, రిచ్ పీపుల్ ఎంతమంది తిరుగుతున్నారు, ఇదే ఉంది అనేసి పాజిటివ్గా థింక్ చేస్తే మనకి ఈ ఫియర్ ఈజీగా ఎన్కౌంటర్ చేయొచ్చు. వీ కెన్ లివ్ ఏ హ్యాపీ లైఫ్. సో చాలామంది ఈ ఫియర్, చాలా టైప్స్ ఆఫ్ ఫియర్స్ గురించి చాలా జీవితంలో చాలా రిస్క్ ఫేస్ అవుతున్నారు కాబట్టి. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ అబౌట్ దిస్ టాపిక్ ఆన్ ఫియర్. థ్యాంక్ యూ.